సత్యవతి రాథోడ్ గారికి, చింతా లక్ష్మణరెడ్డి గారికి, మరియు అక్క చింతక్క గారికి, ఉపక్క గారికి అందరికీ నమస్కారం తెలియపరుస్తాను. మీ అందరూ తెలుసు, మొన్న గత 15 రోజుల క్రితం కేటీఆర్ గారు స్పష్టంగా కూడా ఈ కార్ రేసు విషయం కూడా అందులో ఎటువంటి అవినీతి లేదు, కావాలనే అవినీతి లేకున్నా కూడా ఏసీబీ కేసు పెట్టి ఇవాళ వారి యొక్క పేరు ప్రఖ్యాతలన్నీ కూడా పాడు చేయడానికి ఇవాళ కాంగ్రెస్ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంగా కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా దానికి వివరణ ఇచ్చారు. ఆ వివరణ ఇచ్చినాక ప్రజలందరూ కూడా ఇందులో ఎటువంటి అవినీతి లేదు, కేటీఆర్ గారు హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెంచడానికే ఆ రోజు దాదాపు 92లో కార్ రేస్ ఉండాల్సిన దాన్ని ఇవాళ తెలంగాణలో కూడా 2022లో కార్ రేస్ ఏర్పాటు చేసే విషయాన్ని గుర్తు తీసుకొచ్చారు. వాస్తవంగా నేను కాంగ్రెస్ నాయకులు ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను, అంటే హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెంచడం కేటీఆర్ గారు చేసిన తప్పాలను ప్రశ్నిస్తున్నాం. మీరు ఒకసారి ఆలోచించండి, ఇవాళ హైదరాబాద్లో ఫ్లైఓవర్లు వచ్చినాయన్నా కూడా ఎన్నో ప్రపంచం నుంచి ఎన్నో కంపెనీలు వచ్చినాయన్నా కూడా కేటీఆర్ వారి యొక్క ప్రత్యేకమైన చొరవతో ఇవాళ హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ ప్రపంచ పటంలోనే హైదరాబాద్ ఒక ఇమేజ్ పెంచే స్థాయి మా కేటీఆర్ గారు తీసుకొచ్చింది. నిన్ననో ఇవాళ మీరు ఒక ఫ్లైఓవర్ ఓపెన్ చేస్తారు, అది కూడా మా హయాంలోనే మా కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వారు ప్రారంభం చేసిన దాన్ని ఇవాళ మీరు ఓపెన్ చేసిన, అంటే ఏ కార్యక్రమం చేసినా, ఏది మొదలు పెట్టినా, ఏది కంప్లీట్ చేసినా కూడా పూర్తిగా కూడా బీఆర్ఎస్ పార్టీ హయాంలో అయింది. కానీ ఒకటే, మీరు ఆ రోజు ఆ రాముడు ఎంత మంచిగా ఉన్నారో నీతిగా, ఇవాళ మా రాముడు కూడా అదే నీతిగా ఇవాళ ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటకు వస్తారు. మీరు ఎంత అభాసుభావాలు చేసినా, మీరు ఎన్ని నిందలు వేసినా, అబద్ధపు దొంగ కేసులు పెట్టినా, మీరు జైలు పాలు చేసినా కూడా వారిని ఏమి చేయలేరు. ఇవాళ స్పష్టంగా కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు గమనిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా కావాలనే సోదాలు చేయించడమో లేకపోతే కావాలని కేసులు పెట్టి మీరు భయభ్రాంతాలు చేయాలని చెప్పి మానసికంగా ఒత్తిడిని గురి చేయాలనుకుంటున్నారు. కానీ మీరు ఏమి చేయలేరు రానున్న రోజుల్లో ఖచ్చితంగా. ఎందుకంటే రైతులను మోసం చేసిర్రు, మహిళలను మోసం చేసిర్రు, ఇవాళ ఉద్యోగులకు కూడా దాదాపు 3 డిఎల్ఏ కూడా వాళ్ళని మోసం చేసిరు, ఇవాళ ముసలోళ్ళ పెద్ద మనుషులందరినీ మోసం చేసిరు, విద్యార్థులను మోసం చేసిరు. ఏ పక్షాన్ని మీ మోసము, అబద్ధాలు, జైలు పెట్టడం తప్ప ఏమి తెలియదు మీకు. కొన్ని రోజులు అల్లు అర్జున్ ఆడుకుంటారు, కొన్ని రోజులు కౌశిక్ రెడ్డిని కేసులో పెడతారు, ఇంకొన్ని రోజులు ఇంకెవరు పెడతారు. పట్నం నరేంద్ర రెడ్డి పాపం లగచర్లలో మా గిరిజన రైతుల పక్షాన కొట్లాడినందుకు ఆయన నెల జైల్లో పెడతారు. ఇక ఎటుపడి టైం పాస్ చేయాలి, డైవర్ట్ చేయాలి. ఎందుకంటే మీకు సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే మీరు ఇచ్చిన 420 హామీలు అమలు చేయడం చేత కాక కాంగ్రెస్ నాయకులు దద్దమ్మలు కాబట్టే ఇవాళ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఇవాళ కేటీఆర్ గారిని ఇంకా ఒక నెల రోజులు పొడిగించుకుంటూ చేయడానికి ఇవాళ చేస్తా ఉన్నాం. కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇవాళ కేసీఆర్ గారి యొక్క మేము అందరం కూడా వారి యొక్క నాయకత్వంలో ఉన్నాం. మేము అందరం కూడా ఖచ్చితంగా కొట్లాడతాం, మేము ఖచ్చితంగా వారి పక్షాన ఉంటాము. రానున్న రోజుల్లో మీకు భారీ మూల్యం చెల్లించక తప్పదని మరొకసారి తెలియపరుస్తాము.